నూకాంబిక జాతర మహోత్సవాలలో భాగంగా విశాఖ జిల్లా కొత్త గాజువాక కనితి మార్కెట్ రోడ్డు ఇందిరా కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో వేలాది మంది భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఏటా జాతర ఉత్సవాలు ముగిశాక భారీ ఎత్తున అన్నదానం ఏర్పాటు చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ, మార్కెట్ వర్తకులు, వ్యాపారుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధ్యక్షుడు కర్రి నేతాజీ తెలిపారు. గత 30 ఏళ్లుగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు. కోరిన వరాలనిచ్చే కొంగు బంగారంగా అమ్మవారు విరాజిల్లుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గోమడ వాసు, కమిటీ ప్రతినిధులు కూండ్రపు దేముడు, కామేష్, ఈశ్వర్రావు, జోగ సత్యనారాయణ, ఆవాల శివ, నాగేశ్వరరావు, ఏదురు వెంకట్రావు, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. గాజువాక పురపాలకులకు విజ్ఞప్తి అండి. శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి పూజ మహోత్సవం సందర్భంగా ఈరోజు కంతిరోడ్ మార్కెట్లో అతి రంగరంగ వైభవంగా 5,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున మా అన్నదాన కార్యక్రమం వివరాలు ఇచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు. అలాగే గత 30 సంవత్సరాలు బట్టి ఈ అమ్మవారి పండగ ఇంత ఘనంగా చోటు సహకరించిన యూత్ కుర్రోళ్ళకి, సీనియర్లకి, మార్కెట్ సభ్యులకి, అలాగే వర్తక సంఘం వారికి, ఫ్రూట్స్ మార్కెట్ వర్తక సంఘం వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇందిరా కాలనీకి మేము ఎంతో రుణపడి ఉన్నామండి. మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ముందుండి నడిపించి మీ కార్యక్రమం చేయండి, మీ వెనకాల ఉంటామని చెప్పేసి మాకు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కూడా నూకాంబిక ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే గాజువాక నియోజకవర్గం పల్లాసీని గారికి మరియు పోలీస్ వ్యవస్థ వారికి, జిఎంసీ వ్యవస్థ వారికి, అలాగే మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని మాకు చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 66వ వార్డు ఇందిరా కాలనీలో కొలువైన శ్రీ నూకాంబిక అమ్మవారి పండుగ మహోత్సవం సందర్భంగా ఈ నెల 14వ తేదీ నుండి అమ్మవారి ఘటాల ఊరేగింపు ఇందిరా కాలనీ పురవీధుల్లో చాలా ఘనంగా ప్రారంభించడం జరిగిందండి. ఘటాల ఊరేగింపులో భాగంగా అలాగే 17వ తారీఖున అమ్మవారి పండుగ సందర్భంగా 17వ తారీఖున డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనే గొప్ప కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగిందండి. అలాగే 18వ తారీఖున అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం గరిడి డప్పులతో, కోలాటాలతో, సాంస్కృతిక కార్యకలాపాలతో అంగరంగ వైభవంగా మందుగుండి సామగ్రితో అమ్మవారిని ఘనంగా ఊరేగించడం జరిగిందండి. అలాగే అమ్మవారి పండుగ సందర్భంగా ఈ నెల ఈరోజు 23వ తారీఖు సోమవారం నాడు అన్న సమారాధన గొప్ప కార్యక్రమం కూడా జరిపించడం జరుగుతుందండి. ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి ఈ పండుగ ఇంత ఘనంగా జరిపించడానికి కారణమైన మాకు విరాళాలు అందించి మమ్మల్ని ముందుండి ప్రోత్సహించి మమ్మల్ని ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిపించడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా మాకు విరాళాలు అందించిన ప్రతి ఒక్క ఇందిరా కాలనీ వార్డు సభ్యులకు కానీ, అలాగే మార్కెట్ ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. అలాగే ఈ పండుగ ఇంత ఘనంగా జరగడానికి ముందుండి ప్రోత్సహించి మాకు 24 గంటలు కష్టపడిన కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. అలాగే ఈ పండుగ గురించి మా గాజువాక ఎమ్మెల్యే గారిని కలిస్తే మీరు ముందు చేసుకోండి, మీ వెనక నేను ఉంటాను, మీకు ఏ కార్యక్రమం ఏ అడ్డు రాకుండా చూసుకుంటానని చెప్పి ఆయన ముందుండి మనం ప్రోత్సహించినందుకు గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.